నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బీహార్ను మరోసారి కులహింసలో పడేసే ప్రయత్నం జరుగుతోంది. బుధవారం రాత్రి నవడాలో మహాదళిత్ వర్గానికి చెందిన డజన్ల కొద్దీ ఇళ్లకు నిప్పు పెట్టారు. అప్పటి నుంచి ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ విషయం భూమికి సంబంధించిందిగా చెప్తున్నారు. అయితే బీహార్లో భూ సర్వే పనులు శరవేగంగా జరుగుతున్నాయని మీకు తెలియజేస్తాం. ఇందులో ఈ హింసాత్మక ఘటన చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది అంటే, పార్షియన్ కులస్తులు మహాదళిత్ కమ్యూనిటీ ప్రజలు నివసించే భూమిపై తమ క్లెయిమ్ చేసుకుంటున్నారని చెప్తున్నారు. ఇందులో యాదవ సమాజ వర్గం కూడా ఆయన మద్దతుగా నిలిచారు. ఈ ఘటనపై జితన్ రామ్ మంజీ మాట్లాడుతూ, యాదవ కులస్తులు పార్షియన్ కులస్తులను రెచ్చగొట్టి భూమిని లాక్కోవాలని, మహాదళిత్ కుటుంబాల ఇండ్లకు నిప్పు పెట్టేందుకు సహకరించారని ఆరోపించారు. కేంద్ర మంత్రి జితన్ రామ్ మాంజీ ఇది కుట్ర అని, లాలు యాదవ్ పార్టీ ఆర్జేడీ మద్దతుదారులే ఈ ఘటనలో ప్రమేయం ఉన్నారని చెప్తున్నారు. ఆయన గురువారం మాట్లాడుతూ, నావడాలో ముసాహర్, చమార్ మరియు దుసాద్ కులాల ప్రజలు సంవత్సరాలుగా ఒకే చోట నివసిస్తున్నారని, అయితే వ్యతిరేక కులానికి చెందినవారు, ముఖ్యంగా యాదవ్ కులానికి చెందినవారు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. భూమిని దుస్సాద్ కులస్తులను చేర్చి ముందుకు తీసుకురావడం ద్వారా ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. ఇక హిందుస్థాన్ అవామీ మోర్చా చీఫ్ జితన్ రామ్ మాంజీ మాట్లాడుతూ, యాదవ కులానికి చెందిన వారు ఎస్సీ కులాల ప్రజల భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారని ఇది రుజువు చేస్తుంది. ఆ భూముల్లో ఇల్లు కట్టిస్తాం లేదా అమ్ముకుంటాం. దీనిపై ప్రభుత్వం దృష్టి సారించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ని కోరారు. జితన్ రామ్ మాంజీ ఈ విషయాన్ని తాను మొదట నుంచి చెబుతున్నారని అన్నారు. తాను బీహార్ అసెంబ్లీ సభ్యుడిగా ఉన్నప్పుడు కూడా బీహార్కు కేటాయించిన భూమిలో 70% ఫలానా పార్టీ అంటే ఆర్జేడీ వ్యక్తుల ఆధీనంలో ఉందని, ఆ భూములు కబ్జా అవుతున్నాయని అసెంబ్లీలో చెప్పారు. వాస్తవానికి బీహార్లో భూ సర్వే పనులు జోరుగా సాగుతున్నాయి. బీహార్లో హింస, హత్యలకు భూ వివాదమే ప్రధాన కారణం. ప్రభుత్వం ఈ విధంగా భూ సర్వే పనులు పూర్తి చేయడంలో విజయం సాధిస్తే భూ వివాదాలకు సంబంధించిన నేర ఘటనలు తగ్గుముఖం పట్టవచ్చు. అయితే కొన్ని పార్టీలు మాత్రం భూములపై కసరత్తు చేస్తున్నాయి. బీహార్లో ఈ హింసాకాండ జరుగుతున్న తీరు 1990లలో లాలు యాదవ్ హయాంలో బీహార్ కుల మారణకాండల మంటల్లోకి నెట్టబడిన నాటి సంఘటనను గుర్తు చేస్తోంది. కులతత్వం రెచ్చగొట్టబడి చాలా ఇండ్లు ధ్వంసమయ్యాయి. అయితే ఈ ఊచకోతలపై తన రాజకీయ రొట్టెలు కాల్చే సమయంలో లాలు యాదవ్ తనను తాను పేదల మెస్సియా అని నిరూపించుకోవడానికి నరకయాతన పడ్డాడు. ఆయన పాలనలో అపఖ్యాతి పాలైన బీహార్ నేటికి ఆ కలంకం నుంచి విముక్తి పొందలేకపోయింది. స్వతంత్రానంతరం బీహార్లో కనిపించిన అభివృద్ధి వేగాన్ని అందుకోలేకపోయింది. తన పాలనలో లాలు యాదవ్ గోధుమ జట్టు అంటే భూమిహార్, రా రాజ్పుత్, భా బ్రాహ్మణ మరియు లాలా అంటే కయస్తా శుభ్రం చేయాలన్న నినాదాన్ని ఇచ్చారు. వారు షహబుద్దీన్ వంటి వామపక్షాలు మరియు మాఫియాలతో పాటు ఆర్జేడీ గుండాలకు సహకరించడం ద్వారా బీహార్లోనే కాకుండా బీభత్స పాలన స్థాపించారు. అయితే 2005లో బీజేడీ, జేడీయూలు ఆర్జేడీ ప్రభుత్వాన్ని కూలదోసి బీహార్లో అభివృద్ధికి ఊతమిచ్చారు. కొంతకాలంగా బీహార్లో కులగణన గురించి ఆర్జేడీ నాయకులు తమ స్వరాన్ని పెంచడం ప్రారంభించారు. మరియు ఎవరి సంఖ్య పెద్దది, అతని వాటా పెద్దది. ఈ జనాభా సర్వే బీహార్ మొత్తం అభివృద్ధిని పెంచే ప్రయత్నంగా కాకుండా కుల రాజకీయాలకు మరో ఆయుధంగా ఉపయోగించుకునే ప్రయత్నంగా పరిగణించబడ్డది. అయితే కులాల సర్వే ఏకగ్రీవంగా జరిగింది. ఇదిలా ఉంటే బీహార్కు చెందిన ఆర్జేడీ నేతలు ఎన్నికలకు ముందు కులహింసను మళ్లీ రగిలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఆర్జేడీపై జితన్ రామ్ మాంజీ చేసిన ప్రకటన రాజకీయ ప్రేరేపితమా కాదా అనేది వేరే విషయం. అయితే నవాడా సంఘటనపై ఆర్జేడీ మరియు దాని మిత్రపక్షం కాంగ్రెస్ ఇస్తున్న ప్రకటన ఎన్నికలకు ముందు కులాల అంతరాన్ని పెంచుతుందని చెప్పవచ్చు. మెరుగుపరచడానికి ఈ ఘటనపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా పోస్ట్లో మాట్లాడుతూ, నవడాలో మహాదళితుల కుగ్రామం మొత్తాన్ని తగలబెట్టడం మరియు 80కి పైగా కుటుంబాల ఇండ్లను ధ్వంసం చేయడం బీహార్లో బహుజనులకు జరుగుతున్న అన్యాయానికి సంబంధించిన భయానక చిత్రాన్ని బహిర్గతం చేస్తోంది. ఇండ్లు, ఆస్తులు కోల్పోయిన ఈ దళిత కుటుంబాల అరుపులు భీకర కాల్పుల ప్రతిధ్వనితో అణగారిన సమాజంలో సృష్టించిన భయాందోళనలను నిద్రపోతున్న బీహార్ ప్రభుత్వాన్ని మేల్కొల్పడంలో కూడా విజయం సాధించలేకపోయాయి అని చెప్పారు. అసలు అక్కడ భూమి మీద జరుగుతోంది మొత్తం ఇష్యూ చాలా క్లియర్గా దీనికి సంబంధించి తెలుసు. కానీ ఇక్కడ ఒక కులాన్ని ఎత్తుకొని ఆ కులాన్ని రెచ్చగొట్టే విధంగా అసలు గొడవల్ని కుల గొడవలుగా రెచ్చగొట్టే ప్రయత్నం రాహుల్ గాంధీ ఎంత బాగా చేయగలడు అనేది మరొకసారి అర్థమవుతుంది. ఏదేమైనా ఎక్కడ
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏం జరుగుతుందా, అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తూ ప్రజలను మభ్యపెడుతూ అక్కడ ఒక మత చిచ్చో కుల చిచ్చో రగులు చిద్దామా అని కాంగ్రెస్ నాయకులు అలాగే కాంగ్రెస్ మిత్ర పార్టీలు ఎలా ప్రయత్నిస్తామనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అవునంటారా కాదంటారా? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ప్రతి వీడియోలో మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాం, బట్ సహాయం చేయడానికి చాలా అంటే చాలా తక్కువ మంది వస్తున్నారు. 0.00లలో అని చెప్పొచ్చు. మీరు చేసే చిన్న సహాయం సనాతన ధర్మాన్ని, దేశహితాన్ని, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉంటూ నడిపించాలి అనుకునే ఆర్ వాయిస్కి మరింత బలాన్ని ఇస్తుంది. ప్రతి సబ్స్క్రిప్షన్, ప్రతి సహాయం కూడా ఛానల్ని నిలబెడుతుంది. ఆర్థికంగా సపోర్ట్ చేయండి ప్లీజ్. చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన ఆర్థిక సహాయం చేయండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. మీ చుట్టుపక్కల వాళ్ళతో కూడా సబ్స్క్రిప్షన్ చేయించండి. మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియోలు అంత వైరల్ అవుతూ ఉంటాయి. ఎంత షేర్ చేస్తే మనం చెప్పాలి అనుకున్న విషయం అంతమందిలోకి వెళ్తుంది. అందులో కూడా ఈ ఛానల్కి అండగా నిలబడాల్సింది మీరే. మీరు ఎప్పుడు సపోర్ట్గా ఉంటారని ఆశిస్తున్నాం. జై భారత్.